ఇద్దరం అఫీషియల్గా తప్పిపోయాము. ఎట్టాలలో తెలీదు. 4 దారులు ఉన్నాయి. ఇంకి పింకి పొంకి చేసుకొని ఏ దారి పడితే ఆ దారి దగ్గరికి వెళ్ళిపోవాలి. మా కోసం ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా లేవు. ఇప్పుడు ఇద్దరము ఆకలితో చాలా మండిపోయి చచ్చిపోతున్నాము. అర్చన మ్యాప్ చూస్తుంది కానీ ఆ మ్యాప్ గూగుల్ తల్లి ఇవ్వట్లేదు. అటు సైడ్ డెడ్ అండ్ అర్చన, ఇటు సైడ్ కూడా డెడ్ అండ్, మూసుకొని ఇటు సైడ్ వెళ్దాం. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంపై ధనశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటి అంటే సన్ రే రిసార్ట్స్, వైజాగ్లోని సిటీ అవుట్కట్స్లో భోగాపురం దారిలో సన్ రే రిసార్ట్స్ అనేది ఉన్నది. కాకపోతే ఈ వీడియోలో నేను ఎక్కడా కనబడను, అంతా మా పాపే కనిపిస్తుంది, నా పెద్ద కూతురు. వాళ్ళ స్కూల్లో పిక్నిక్ వేశారు. 10th క్లాస్ కదా, సో కొద్దిగా ఎక్కువ దూరం, కొద్దిగా బాగా మంచి అంటే కొద్దిగా ఎక్కువ మనీ ఇచ్చే పిక్నిక్ అనమాట. సో వేశారు. తను వెళ్తుంది. నేను అన్నాను, సిరితల్లి నువ్వు తీయమ్మ, నువ్వు పిక్నిక్ వెళ్తున్నావు కదా, నీకు ఏది తోస్తే అది తీయు, బాగుంటే అప్లోడ్ చేస్తాను, బాగోకపోతే ఇంకా అప్లోడ్ చేయను అని అన్నాను. కానీ చాలా బాగా తీసింది. సో తీసినవన్నీ కూడా కొన్ని ఎడిట్ చేసేసి మంచి మంచి షార్ట్స్ అన్నీ కూడా ఇలా అప్లోడ్ చేశానండి. సో చూసేసేయండి. మధ్యలో నా కూతురు కూడా మధ్య మధ్యలో నాకు ఏవైనా తెలియలేని విషయాలు ఉంటే వాయిస్ ఓవర్ ఇస్తుంది. సో చూసేసేయండి. ఇప్పుడైతే బస్సులు బుక్ చేశారండి. బాయ్స్ సెక్షన్కి వేరేగా బస్సు, గర్ల్స్ సెక్షన్కి వేరేగా బస్సు బుక్ చేశారు. టీచర్స్, స్టాఫ్ అంతా కూడా చాలా జాగ్రత్తగా పట్టుకొని వచ్చారు. అది అర్థమైపోతుంది, వీడియోస్లో చూస్తున్నాను. పిల్లల్ని కూడా కనుక్కున్నాను కదా, చాలా బాగా హ్యాండిల్ చేశారు పిల్లలందరినీ, స్టూడెంట్స్ అందరినీనా. ఎంత దూరం నాన్న ఇక్కడ నుంచి? ఎన్ని అవర్స్ పట్టింది? మొత్తం వెళ్ళడం రావడంతో 80 కిలోమీటర్స్ పట్టింది. ఇదేంటి ఇక్కడ దగ్గర, దానికి దగ్గరలోనా? తగరపు వలస రోడ్లోని. మొత్తం లోపలంతా కొద్దిగా ఫారెస్ట్లా ఉన్నట్టున్నది. అంటే ఇది ఇంకా అక్కడికి రాలేదు. ఇది మనము టిఫిన్ తినడానికి అనేసి దానికి దగ్గరలోనే, అంటే సన్ రే రిసార్ట్స్కి దగ్గరలోనే ఆ ప్లేస్ని అక్కడ పెట్టి టిఫిన్స్ అన్నీ పెట్టారు మాకు ఆపి. ఓకే ఓకే. అంటే ఇక్కడ సన్ రే రిసార్ట్స్కి వెళ్ళక ముందే ఒక చోట బస్సులన్నీ ఆపేసి బ్రేక్ఫాస్ట్ అది పెట్టేశారటండి పిల్లలకి. మొత్తం ఎంతమంది వెళ్ళారు సిరి? గర్ల్స్ బాయ్స్ టోటల్ కలిపి 80 మెంబర్స్ అలాగా అంతే. బస్సు 2 బస్సులు సరిపోయాయా? అవును. ఇక్కడ ఆగారా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి? అవును, టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అక్కడ ఆగాము. అక్కడ కొన్ని ఫొటోస్ అన్నీ తీసుకొని ఆ తర్వాత మూవ్ ఆన్ అయిపోయాము సన్ రే రిసార్ట్స్కి. పాపం మీకు ఎక్కడ సివిల్ డ్రెస్సులు, అంటే ఎప్పుడు యూనిఫామ్సే కదా, అందరూ సివిల్ డ్రెస్ అనేసరికి చాలా చక్కగా అందరూ రెడీ అయ్యి వచ్చారు కదా. ఇక్కడ రోడ్డు మీద పెట్టేస్తున్నారా? ఏం పెట్టారు? ఇడ్లీ, దోశ, వడ. నేను ఇడ్లీ తినలేదు, నాకు ఇడ్లీ నచ్చదు కాబట్టి. దోశ, వడ బాగా వేసేసావా? స్పాంజ్ దోశ ఇష్టం కదా నీకు? అవును. ఇప్పుడు మళ్ళీ రిసార్ట్స్కి వెళ్తున్నారు. ఓకే. అలా మీ ఫ్రెండ్ అర్చన నువ్వు అలా పక్కనే ఉన్నట్టున్నారు టోటల్గా బస్సులో అంతా కూడా. బస్సులో ఉన్నాము, తర్వాత ఇద్దరం తప్పిపోయాము, ఆ తర్వాత ఇద్దరం సపరేట్గా తప్పిపోయాము. ఓకే, వచ్చినట్టున్నారు. ఇక్కడ ఇది నార్మల్గా ఎంట్రన్స్, అక్కడ నుంచి ఎంట్రన్స్ అవినంటేనే స్టార్టింగ్ చిన్న విలేజ్ లాగా వస్తుంది. చిన్న విలేజ్ లా అదే అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనము బ్యాక్ సైడ్ గేట్ నుంచి సన్ రే రిసార్ట్స్కి వెళ్ళాము మేము. ఓకే ఓకే. ఇదంతా విలేజ్, ఇక్కడ నుంచి సన్ రే రిసార్ట్స్ కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ మొత్తం. అందుకే ఇక్కడ కొంచెం డెకరేటివ్గా ఉన్నాయి అన్నీ కూడా, అంటే ప్రాపర్ లైన్లో ఉన్నట్టున్నాయి మొక్కలన్నీ కూడా కదా. అవును, ఇది బ్యాక్ సైడ్ గేట్. ఇక్కడ అంతా కూడా ఎంత 280 acres? 280 acres. చాలా బాగుంది కదా, గ్రీనరీ బాగుంది, కొబ్బరి చెట్లు బాగా ఎక్కువ ఉన్నాయి కదా, చాలా స్పేషియస్గా ఉంది కదా. ఫ్యామిలీస్తో వెళ్తే ఒక 2-3 days కూడా ఉండిపోవచ్చు. అవును, అక్కడ విల్లాస్ కూడా ఉన్నాయి, ప్రొవైడ్ చేస్తారు. విల్లాస్లో అన్నీ మనకు కొంచెం ఎక్కువ మనీ అమౌంట్ యాడ్ చేస్తే విల్లాస్తో పాటు ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నది. ఓకే ఓకే
ఓకే, ఇది ముందు బస్ బాయ్స్ ఇది. ఓకే, మీరున్నది మీ బస్సులో. బాగా ఎగ్జైట్గా ఉన్నట్టున్నారు మీరందరూ. చాలా. ఇక్కడ దిగారా? ఇది మినీ జంగల్ అంటారు. అక్కడే మొత్తము మెయిన్ కోర్స్, లంచ్, డిన్నర్, అదే స్నాక్స్ అవన్నీ పెట్టారు. అంటే అక్కడ ఒక స్పాట్, అంటే స్పాట్ అక్కడ దిగి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు అన్ని చూడడానికి. మెయిన్ అందరు మీటింగ్ అక్కడ జరిగింది. ఓకేనా? ఇవన్నీ అక్కడ చిన్న చిన్న హట్స్ లాగా ఇవన్నీ ఉన్నాయి. ఇదేంటి? ఇది మినీ జంగల్, కానీ మినీ జంగల్ ఫ్రంట్ సైడ్ ఇది. ఓకే, ఇదేంటి? టేబుల్స్ అన్ని వేసి ఉన్నాయి లంచ్ కోసం, ఇంకా స్నాక్స్ అవన్నీ పెట్టడానికి. ఓకే, ఇది దాని బ్యాక్ సైడ్ హట్స్ అవన్నీ ఉన్నాయి. మీరు తిన్నంగా ఉండకుండా అటు ఇటు తిరుగుతున్నారు నువ్వు అర్చన కదా. ఫొటోస్ తీసుకున్నట్టున్నారు బాగా. అవును. నీకు పెద్దగా ఫొటోస్ వీడియోస్ ఇష్టం ఉండదు కదా, ఎలా తీసుకున్నావు? తీసుకున్నాను, అక్కడ అన్ని బాగున్నాయి. అవునా? మంచి ఫొటోస్ మాత్రం బాగా తీసుకున్నావు. సరే, ఇప్పటి వరకు ఎప్పుడు అంత మంచి ఫొటోస్ రాలేదు. ఆ డ్రెస్ కూడా చాలా బాగా నీట్గా ఉంది, అంటే కంఫర్ట్గా ఉంది కదా నీకు. కంఫర్ట్గా మొత్తం ఫుల్ కవర్ చేసుకుని వేయటం వల్ల అలాగని ట్రెండీగా లేకుండా కూడా లేదు, చాలా నీట్గా ఉంది. టీచర్సే? అవును. ఇక్కడ ఫస్ట్ మాకు వెల్కమ్ డ్రింక్ ఇచ్చేసి ఆ తర్వాత ఆడుకోమని వదిలేశారు. ఆడుకున్నాము. ఓకే, మొత్తం అంతా అయిపోయిన తర్వాత మీరు స్విమ్మింగ్ చేశారా? లేదు, నార్మల్గా గర్ల్స్కి ప్రైవేట్ పూల్ ఇచ్చేసారు, బాయ్స్కి ఓపెన్ పూల్ ఇచ్చేసారు. మాకు 1 hour టైం లిమిట్ ఉంది. బాయ్స్కి ఎప్పుడు నచ్చినప్పుడే దిగేసి ఆడేసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చేసారు. గర్ల్స్కే 1 hour టైం ఇచ్చారనమాట. ఇదేంటి లోపల ఇన్సైడ్? అది స్విమ్మింగ్ పూల్కి కనెక్ట్ అయిన వాష్రూమ్, డ్రెస్ చేంజ్ అన్ని చేసుకోవడానికి. ఓకే ఓకే. ఇంకా మీరు ఇక్కడ ఎక్కడ బయలుదేరుతున్నారు? సైక్లింగ్కా? ముందు క్లబ్ హౌస్ అన్నారు ఇండోర్ గేమ్స్ కోసము. సో అక్కడ ఎవరు ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. సైకిల్స్ చూసిన తర్వాత అందరం సైక్లింగ్కి వెళ్ళిపోయాము. ఇక్కడ ఏంటి? సైకిల్స్ అన్ని ఇక్కడ అలా లైన్గా వరుసగా పార్క్ చేసి ఉంటాయి, అంతేనా? మీరు వెళ్ళి మీకు నచ్చిన సైకిల్ తీసుకొని తీసుకోవచ్చు. మొత్తం చుట్టూరా మీ ఓపిక అంతా అయిపోయేంత వరకు సైక్లింగ్ చేయడం, అంతేనా? అంతే. నేను అక్కడ అర్చన కోసం వెయిట్ చేస్తున్నాను, నా సైకిల్ దొరకలేదు, అందుకే ఒంటరిలాగా తిరుగుకొని ఉన్నాను మొత్తం అంతా. అర్చన ఎలా ఉంది? అర్చన కాదు. ఓహో, ఇక్కడ ఈ షెల్టర్లో ఉన్నాయన్నమాట సైకిల్స్. అంత ఖాళీ అయిపోయినట్టుంది. మొత్తం అంతా ఖాళీ. మేము ఒకళ్ళ సైకిల్ ఒకళ్ళు దొంగలాడేసుకొని సైక్లింగ్ చేసాము సరదాగా. అవును. కానీ ఫ్లవర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి కదా, మంచి కలర్ఫుల్ ఫ్లవర్సే. మొత్తం రెడ్, పింక్, మెరూన్, వైట్ చాలా చక్కగా ఉన్నాయి. నేను కానీ ఉంటే అక్కడ ఇంకా దగ్గర నుంచి తీద్దును సిరి. ఏదో నువ్వు మేనేజ్ చేసావు, బాగానే తీసావులే. కానీ ఓకే, బాగుంది. నాకైతే ఫోటో షూట్స్ కి మాత్రం ఇక్కడికి వస్తే మంచి మంచి ఫొటోస్ వస్తాయి. చాలా మంచి స్పాట్స్ ఉన్నాయి. అవునా? ఫ్లవర్ స్ట్రీట్, లోటస్. అంటే పిక్నిక్ వచ్చినప్పుడే రావాలే, మరి లోపలికి ఎంట్రన్స్ అంటే టికెట్ ఉంటుంది కదా. పిక్నిక్ వచ్చినప్పుడు ఇలా ఫొటోస్ తీసుకోవచ్చు, మంచి కెమెరా పట్టుకొని వచ్చి ఫొటోస్ తీసుకోవచ్చు. గ్రీనరీ మాత్రం సూపర్, అసలు అదిరిపోయింది. రోడ్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి కదా. ఏది ఎవరితో సైకిల్ దొరికినట్టుంది ఇక్కడ ఖాళీగా. ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? అక్కడ నాకు సైకిల్ దొరకలేదు, అచ్చన ఇట వెళ్ళిపోయింది, అందుకే ఒక్కదాన్నే తిరుగుతున్నాను ఫోన్ పట్టుకొని. మొత్తం అంతా ఖాళీ ప్లేస్ ఉంటుంది గ్రీనరీతో అంతా. కానీ అక్కడక్కడ ఇండోర్ గేమ్స్ ఉంటాయి, ఫోటో ప్లేసెస్ ఇవన్నీ ఉంటాయి, ఫొటోస్ తీసుకునే ప్లేసెస్. ఇక్కడ సైకిల్ దొరికినట్టుంది నీకు? అవును, పక్కన ఎవరో పెట్టారు, నేను తీసుకున్నాను ఆ సైకిల్ని. ఓకే, అంటే మన ఇష్టం, మనం తీసుకోవచ్చు. అవును, మనం తీసుకోవచ్చు. నార్మల్గా సైకిల్స్ వద్దనుకున్న వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి, అక్కడెక్కి మొత్తం తిరగచ్చు. అంకుల్ తిప్పుతారు. నువ్వు ఒక్కదానే బాగానే హ్యాండిల్ చేసావు సిరి. కెమెరా పట్టుకొని నేనైతే తొక్కలేను. అంటే ఓ సైకిల్ అయినా చేస్తాను, వీడియో అయినా తీసుకుంటాను. కొంచెం భయపడుతున్నావు కదా? లేదు, మరి నిర్మానుష్యంగా ఉంది కదా, భయం వేస్తుంది కదా సరే.
అక్కడ ఫుల్ మొత్తం పెద్ద ప్లేస్ కదా, ఎవరు ఎటు వెళ్ళారో తెలీదు. అక్కడ మ్యాప్స్ కూడా అక్కడక్కడ పెట్టారు, ఆ మ్యాప్స్ చూసి ఫాలో అయ్యాను అంతే. కానీ అసలు ఏదో పెద్ద ఒక ఊర్లో తిరుగుతున్నట్టుంది, ఆఫీషియల్ ఊర్లో తిరుగుతున్నట్టుంది. నాకు తెలియకుండానే 280 acres మొత్తము ఫుల్ 5 times రౌండ్ వేస్తాను. బాగానే ఉన్నారులే స్టూడెంట్స్, కనిపిస్తున్నారు కదా చక్కగా, ఎంత బాగా తొక్కుతున్నారో. ఏదో ఫ్రీగా వదిలేసిన ఫ్రీ బర్డ్స్ని వదిలేస్తే ఎలా ఎంజాయ్ చేస్తారు అలా ఎంజాయ్ చేస్తారే. జస్ట్ అక్కడికి వెళ్ళి చిల్ అవ్వడం అంతే. ఇంకా అంటే పిక్నిక్ అంటే అక్కడ ఏదో జలపాతాలు ఇవేమి ఉండవు, జస్ట్ అంతా గ్రీనరీ ఉంటుంది, చిల్ అవుతాం అంతే. కొద్దిగా ఫ్రీగా, మెంటల్ ఫ్రీగా ఉంటుంది, మైండ్ ఫ్రీగా అవుతుంది. తర్వాత బ్యాటరీ బండ్ ఎక్కారా? బ్యాటరీ బండ్ ఎక్కి ఏం చేశారు? బ్యాటరీ బండ్ ఎక్కి మేము ఫ్లవర్ స్ట్రీట్ ఉందని అంకుల్ చెప్పారు, డ్రైవర్ అంకుల్ని అక్కడికి పట్టుకెళ్ళమన్నాము. ఇంకా సైకిల్తో వెళ్ళొచ్చు కానీ మా అందరికి ఓపిక అయిపోయింది. అందుకే అంకుల్ బ్యాటరీ బండికి నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్కి కాల్ చేస్తే అంకుల్ వచ్చి. ఇదే కదా ఫ్లవర్ స్ట్రీట్? అవి నార్మల్గా ప్రతి ఒక్క కిలోమీటర్కి గ్యాప్ లో అలా పాయింట్స్ పెట్టారు, ఫ్లవర్ పాయింట్స్. ఫ్లవర్ స్ట్రీట్కి ఇంకా రాలేదు. ఓకే ఓకే ఓకే, అర్థమైంది. చాలా బాగున్నాయి కదా ఇలాగా. ఏంటి కుండీలా అమ్ముతారా మొక్కలు? అదేం నాకు తెలీదు. ఓకే, మొక్కలు చాలా చక్కగా ఉన్నాయి, అంటే కుండీలో వేసి ఉన్నాయి కదా, నీట్గా సర్దేసి ఉన్నాయి. వచ్చారా ఫ్లవర్ స్ట్రీట్కి? వచ్చేసాం. అన్ని కుండీల్లో వేసి ఉంచుతారా ఇలాగా? అవును, బాగున్నాయి. బాగుంది. ఇంకా పెద్దదే ఉండుంటదే? చాలా పెద్దది ఫ్లవర్ స్ట్రీట్. మేము తిరగలేదు, సగం వరకు తిరిగేసి ఇంకా అప్పటికి సార్ కాల్ చేశారు లంచ్కి రమ్మని, అప్పుడు లంచ్కి వెళ్ళాము. ఓకే, విల్లాస్ కూడా తీయవలసింది. ఫ్లవర్ స్ట్రీట్ అని పైన ఉంది. ఓకే ఓకే ఓకే, ప్రాపర్గా తీయలేదు వీడియో, పర్లేదు. ఓకే, మళ్ళీ వెళ్ళిపోతున్నారా? సార్ కాల్ చేశారని? ఇప్పుడు మళ్ళీ ఆ టైంలో మళ్ళీ ఇంకొక కాల్ వచ్చి చెప్పారు లంచ్ ఇంకా ప్రిపేర్ అవ్వలేదని, అందుకే ఫిష్ ఫీడింగ్ అనేసి అంకుల్ పట్టుకెళ్తున్నారు. ఓకే ఓకే, ఇంకా నెక్స్ట్ ఫిష్ పాండ్ దగ్గరికి వెళ్ళారా? ఫిష్ పాండ్ అంటే నార్మల్గా చిన్న కొలన్లాగా ఉంటుంది, అందులో ఫిష్లు ఉన్నాయి అంతేనా? చిన్న ఫిషెస్ ఉన్నాయి, రేడియం ఫిషెస్ ఏవో ఉన్నాయి, పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి, టర్టిల్స్ ఉన్నాయి. ఓకే, ఫిష్ల పేర్లేటో తెలియదు కానీ చాలా అందంగా ఉన్నాయి కదా, వైట్ మంచి మంచి రంగుల్లో ఉన్నాయి, కలర్స్గా ఉన్నాయి. అక్కడ పేర్లు ఇచ్చారు కానీ అది మొత్తం తెలుగులో ఉంది, అందుకే నేను తీయలేదు, నాకు చదవడం రాక. ఎందుకు వచ్చినా బెదిరిపిచ్చేస్తా ఫిష్ల్ని. వచ్చి గట్టి మళ్ళీ ఫిష్ ఫీడింగ్ అప్పుడు వద్దాం. ఇక్కడేం టార్టాయిస్ పట్టుకున్నావా? మేము లేపేసాం టార్టాయిస్ని. అనుష్క పట్టుకొని నాకు ఇచ్చింది, నేను పట్టుకొని కొంచెంసేపు ఆడుకొని లోపల పడేసాను. భలే వచ్చింది వీడియో మాత్రం, చాలా బాగుంది. టార్టాయిస్ క్యూట్గా ఉంది, టార్టాయిస్ కూడా. అంటే ఆ చేపలు ఉన్న నీటిలోనే ఉన్నాయా? అవును. ఇంక ఇక్కడ ర్యాబిట్స్ ఉన్నట్టున్నాయి. అవును, ఈ ర్యాబిట్స్ కూడా వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ చూడలేదు ఫిష్ పాండ్ దగ్గర. మేము ఏంటి సంథింగ్ ఏదో పెట్ స్మెల్ వస్తుందని చూస్తే ర్యాబిట్స్ ఉన్నాయి, అందరూ మిస్ అయిపోయారు. నేను వచ్చి ఎలకలా ఉంది, నల్లగా ఉన్నది ర్యాబిట్ ఎలక? అదే మాకు కూడా డౌట్, ఎలకలా ఉంది, వీటన్నిటికంటే అది డిఫరెంట్ ఉంది కదా. అవును, బాగుంది. ఎలకే అది, ర్యాబిట్ కాదేమో, లేదా పిల్ల ర్యాబిట్ ఏమో. మేము అందరం ఎలకనే అనుకున్నాము, తర్వాత వెళ్ళి చూసేసరికి దాని వేలు కూడా ఏదో చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, ఏంటో తెలీదు. కానీ భలే క్యూట్గా ఉన్నాయే, చాలా క్యూట్గా ఉన్నాయి. ఇక్కడ ర్యాబిట్స్ పట్టుకోవడానికి కూడా ఇస్తారా? ఇక్కడ పట్టుకోవడానికి ఇస్తారు, మేము అందరం పట్టుకొని వాటిని నలిపేసాం. అలా తెలీదు, 4 దారులు ఉన్నాయి,
ఇంకి పింకి పాంకి చేసుకొని ఏ దారి పడితే ఆ దారి దగ్గరికి వెళ్ళిపోవాలి. మా కోసం ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా లేవు. ఇప్పుడు ఇద్దరము ఆకలితోని చాలా మండిపోయి చచ్చిపోతున్నాము. అర్చన మ్యాప్ చూస్తుంది కానీ ఆ మ్యాప్ గూగుల్ తల్లి ఇవ్వట్లేదు. అటు సైడ్ డెడ్ అండ్ అర్చన, ఇటు సైడ్ కూడా డెడ్ అండ్, మూసుకొని ఇటు సైడ్ వెళ్దాం. ఏమైంది అక్కడ? అక్కడ మా సైకిల్స్ ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. ఎత్తుకెళ్ళిపోతే మేము అందరం నడుచుకొని వెళ్తున్నాము. అనుష్క ఇంకా లోహిత మా నుంచి సపరేట్ అయిపోయారు. మేమిద్దరం అక్కడ సపరేట్ అయిపోయాము. గూగుల్ మ్యాప్ చూస్తుంటే గూగుల్ మ్యాప్ ఇవ్వట్లేదు. ఆకలితో ఉన్నాము. చివరికి అలాగొకలాగా అక్కడ టీచర్ కనిపిస్తే టీచర్ వెనక అట్లా వచ్చేసాము మేము. ఓకే, మొత్తానికి అలాంటి చోటుకి వెళ్ళినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. లంచ్ ఏంటి అదరగొట్టిస్తారు? ఏటేటి ఉన్నాయి? అపోలో ఫిష్ సంథింగ్ ఏదో చేశారు, మంచూరియా టైప్. చికెన్ కర్రీ పెట్టారు, చీజ్ బాల్స్ పెట్టారు, నాన్ పెట్టారు, ఇంకా వెజిటేబుల్ బిర్యానీ పెట్టారు, ఇంకా కొన్ని సలాడ్స్ ఏవో పెట్టారు. ఇంకా వెజ్ కర్రీస్ నేను చూడలేదు ఎందుకంటే చికెన్ ఉంది కాబట్టి. ఓకే, లంచ్ తినేస్తున్నారు. బాయ్స్ అందరినీ నించోబెట్టి గర్ల్స్ అందరినీ కూర్చోబెట్టి తినిపిస్తున్నారా? వాళ్ళకి చైర్స్ తెమ్మని అప్ చెప్పారు. అందరూ ఆ బిజీలోనే ఉన్నారు. మీరందరూ హ్యాపీగా తింటున్నారు. ఇక్కడ మాకు సర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలా తినాలో అని బఫెట్కి వచ్చినప్పుడు. ఓకే, సూప్ ఇది. సూపు లాస్ట్ లో ఐస్ క్రీమ్. స్టార్టింగ్ లో సూపు, లాస్ట్ లో ఐస్ క్రీమ్. మొహాలు అందరివి చూడు నల్లగా అయిపోయింది. నీకు పిక్నిక్ అయిపోయింది. అయితే మధ్యలో స్విమ్మింగ్ చేశారు కానీ ఇంకా అక్కడి నుంచి నువ్వు వీడియోలు తీయడం ఆపేసావు. అవును, స్విమ్మింగ్ ఎందుకు, వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేయడం. ఓకే, వెరీ గుడ్. ఒకరి ప్రైవసీని మనం ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. అప్పుడు రిటర్న్ అయిపోయారు. ఓకే, మొత్తానికి అలా అయిందనమాట పిక్నిక్. వీళ్ళ పిక్నిక్ అయితే ఇలా అయిందండి. ఏదో దానికి అర్థమైన రీతిలో తీసింది. ఇంకా లోపల చాలా ఉన్నాయండి చూడడానికి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. మేము మ్యాక్సిమం తీయాల్సిందంతా అదే పాప ఎంతవరకు తనకు వచ్చో అంతవరకు తీసిందనమాట. సో అదండి ఇవాళ వీడియో. చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్. అందరూ బస్ ఎక్కి వెళ్ళిపోతున్నారు ఇళ్ళకి. మాకు అదే రోజు మా పెళ్లి రోజు. ఈమె పిక్నిక్ వెళ్ళిన రోజే పెళ్లి రోజు అనమాట. కాకపోతే కొన్ని కారణాల వల్ల వీడియో అప్లోడ్ చేయడం, ఎడిటింగ్ చేయడం డిలే అయ్యింది. అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతానికైతే ఉంటానండి. చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్.